హలో, మీరు అటువైపు వెళ్తున్నారేంటి? అక్కడ మేడం గారు స్నానం చేస్తున్నారు. కిచెన్లోకి రండి. నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదా. నాకు తెలిసి మీ ఆరటం సో ఫన్నీ. కళ్ళు మూసుకోండి. ఏం చెమటలు పట్టేస్తున్నాయి. ఏం జరుగుతుంది? మన కూడా వేసేద్దాం. అది జరిగింది. మీరు ఎక్కువ ఊహించేసుకోకండి. అయిందా? ఏంటి? అబ్బే ఏం లేదు, అయిపోయింది. తీసుకో. ఇదొకతే ప్రతిదానికి ఐఎస్ఐ తీవ్ర వదల ముఖం అని పెట్టుకుని ఉంటుంది. యా కమింగ్. వస్తున్నా వచ్చేస్తున్నా. హలో, ఎక్కడికి? డోర్ ఓపెన్ చేయడానికి. నువ్వేమైనా నా మొగుడు అనుకుంటున్నావా? ఊపుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి మూర్తి గారు పొద్దు పొద్దున స్టార్టా? ఊరుకో పద్మా, ఇంట్లో ఆంటీ టిఫిన్ చేయలేదు, ఇక్కడ తినేసి పోదామని వచ్చా. ఓ అవునా, సూపర్ అంకుల్. ఉప్మా చేస్తున్నాను, 10 minutes లో అయిపోతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే చేసి తీసుకొస్తా. అమ్మా బంగారు తల్లి, కొంచెం ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి చేయమ్మా. ఓకే. అబ్బా. హలో, పైన కాదు కింద కూర్చో. మళ్ళీ ఇడితే ఎందుకులే. అదేంటి పద్మా కింద కూర్చోనావు? పైన కూర్చో. అంటే పెద్దవాళ్ళ ముందు సోఫాలో కూర్చోద్దని మా అమ్మ చెప్పింది. పెద్దవాళ్ళ? ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? మనం ఒకే ఏజ్ వాళ్ళం. పైన కూర్చో. మనం ఒకట? నీ పొట్టి. ఇంకేంటి పద్మా విశేషాలు? ఏముంటాయి మూర్తి గారు, ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాను. బాగా ప్రిపేర్ కావాలి పద్మా, అప్పుడే జాబ్ వస్తుంది. ఎంత ప్రిపేర్ అయితే మాత్రం ఏం లాభం లేండి. ఒక్క ఉద్యోగానికి 100 మంది పోటీ పడతారు. వాళ్ళందరినీ దాటుకుని నా దాకా రావాలంటే చాలా కష్టం లేండి. మరి అలా ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు? మానేయొచ్చుగా. కనీసం ప్రయత్నిస్తేనైనా వస్తుందేమో అని చిన్న ఆశ. ఆశ నడిపిస్తుంది, గెలిపించదు పద్మా. నువ్వే పని చేసినా ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు అన్నట్టు చేస్తే ఆశపడాల్సిన అవసరం లేదు. ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. చూడబ్బాయి, క్లారిటీ నీ మైండ్లో, ప్యూరిటీ హార్ట్లో, నువ్వు చేసే పనిలో 100% కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఉప్మా రెడీ, తిందామా? నీదే లేటమ్మా, ఎలగల కడుపులో పరిగెడుతున్నాయి. ఓ పట్టు పట్టాల్సిందే. వచ్చేస్తున్నావు. చూడడానికి బఫంగాల్లో అనిపిస్తాడు. ఏళ్ళు ఎంత ఉందా? అబ్బా, ఎంత కమ్మగా ఉందమ్మా. మీ ఆంటీ చేస్తుంది, తను చేసిందే ఉప్మా అని అదొక్కతే ఫీల్ అవుతుంది. అమ్మా కొంచెం బాక్స్లో పెట్టి అమ్మా, మీ ఆంటీ కూడా తినిపిస్తా. తను చేసిందే ఉప్మా అని భ్రమలో బతికేస్తుంది. సరే అంకుల్. ఆహా, అద్భుతం, అమోఘం. సరే అమ్మా, వెళ్ళొస్తా. అంకుల్ ఏంటమ్మా? థ్యాంక్స్ అమ్మా, గుర్తుపెట్టుకున్నందుకు. సరే ఉంటా. ఏమైపోయాడు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, రూమ్ ఏమో లాక్ చేసి ఉంది. నిన్న కాల్ చేసి ఏదో మీటింగ్లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానని చెప్పాడు. ఇప్పటివరకు కనబడకుండా పోయాడు. ఏం జరుగుంటుంది? కొంపతీసి ఎవడికో పెద్ద మొత్తంలో పంగనామం పెట్టి దేశం వెళ్ళి పడిపోయాడా? అమ్మో, లాస్ట్ కాల్ నాకే చేశాడు. అర్జెంటుగా ఫోన్ నెంబర్ మార్చేయాలి. ఎంత హాయిగా పడుకున్నావురా చెత్త. హలో మాస్టారు. బాబు పద్మా, పద్మా. ఏంటి ఇప్పుడు వద్దు ఇవన్నీ, ఇప్పుడు వద్దని చెప్పాను కదా. లెగే. ఏంటండి? నువ్వు లేస్తే నేను వర్క్ చేసుకుంటా.
నేను లేకపోయినా వర్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? నువ్వు ఇక్కడి నుంచి లేస్తే నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటా. ఓహో, బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అయితే. ఆ, అవును, మీరు బెడ్రూమ్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కదా. హ్మ్? అర్థమైంది. మీరు ఎక్కడ కూర్చొని బాగా వర్క్ చేసుకోండి, నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. బాయ్. నా పర్మిషన్ లేకుండా నా బెడ్రూమ్లో అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతా. అదేంటండి, ఇక్కడ పడుకోకూడదు బెడ్రూమ్లో కూడా పడుకోకూడదు అంటే నేను ఇంకెక్కడ పడుకోవాలి? ఇది చాలా దారుణం అండి, నన్ను ఇలా చిన్నపిల్లని చేసి ఇబ్బంది పెట్టడం. అయినా నీకు సిగ్గులేదా? ఏదో ఒక పని చేసుకోకుండా ఇలా అడ్డగడ్డలా పడుకుంటావు. యా అండి, అంటే అన్నానంటారు కానీ నాకు ఇక్కడ ఏ పని ఉందండి. నేను మరేను. ఓహో, నీకు ఇప్పుడు పని కావాలా? యా, ఐఎమ్ ఓపెన్ టు వర్క్. అయితే బకెట్లో బట్టలున్నాయి, ఆరేసి. నా బట్టలు మీరెందుకు ఉతికారు? ఇక్కడ నా బట్టలు లేవు కదా. హలో మాస్టారు, ఎక్స్ట్రాలొద్దు, బట్టలు అన్నాను. నీవా నావా చెప్పలేదుగా. అంటే ఇప్పుడు నేను మీ బట్టలు ఆరబెట్టాలా? డౌటా? నేను చచ్చినా చేయను, నేను వెళ్ళిపోతా. సరే వెళ్ళు. నీకు ఎలా అవ్వాల్సిందేరా, లేకపోతే అమ్మాయి సైన్ చేయమనగానే సొల్లు కచ్చుకుని సైన్ చేసావు కదా, నీకు ఎలాగే అవ్వాలి. వెళ్ళిపోతా అన్నావు కదా, వెళ్ళమ్మా. ఫ్లోలో 100 అంటాం, సైన్ చేసాక ఎక్కడికైనా వెళ్తామా? సో బట్టలు ఎక్కడ ఉన్నాయి? నాదో డౌట్. ఏంటి? పని మనిషిని పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నన్ను ఇక్కడ ఇలా లాక్ చేసి నాతో ఈ పనులని చేస్తున్నారు కదా. ఏంటి అలా చూస్తే ఎవరైనా భయపడతారు అనుకుంటున్నారా? బట్టలు ఆరేసి వస్తానే. ఏంటో నా బ్రతుకు, చివరికి ఆడపిల్లల బట్టలు ఆరబెట్టాల్సి వస్తుంది. ఎవరో చూడలేదు కదా. ఎవరు చూడలేదులే. మీరా? వెళ్ళరండి. ఈ విషయం ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇది అంతా ఎందుకు చేస్తాను మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికి చెప్పకండి ప్లీజ్. సరే సరే, బై బై, వెళ్ళండి. ఫాస్ట్గా ఆరేసేయాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే. బాబు పద్మ. ఓ మూర్తి గారు, మీరా? ఏంటండి ఇక్కడ? స్మోక్ చేయడానికి వచ్చానయ్యా. ఓహో, అంటే కిందైతే ఆంటీకి దొరికిపోతారని చెప్పి పైకొచ్చి స్మోక్ చేస్తున్నారు కదా. నువ్వు సూపర్ అయ్యా, భలే క్యాచ్ చేసావు. నేను అంతేనండి, చిన్నప్పటి నుంచి ఏదైనా ఎట్లా క్యాచ్ చేస్తుంటాను. అందుకే ఇక్కడ అమ్మాయి బట్టలు ఆరేసుకుంటున్నావు రే. మీరా? సారీ సారీ. ఏమైందయ్యా, ఏమైంది? అబ్బాయి ఏం లేదండి, ఎవరో పిలిచినట్టు అనిపిస్తాను. ఓహో, సరే కానీ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? అబ్బే ఏం లేవండి, ఖాళీయే. ఎందుకు? మందు అయిపోయింది, తెచ్చుకుందామని. అవునా, చెప్పండి ఎప్పుడు వెళ్దాం, ఎలా వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పండి, వెళ్ళొచ్చేద్దాం. కార్లో ఓకేనా? కార్ అయితే కంఫర్టబుల్గా ఉండదు, బైక్ మీద వెళ్దాం. ఓకే డన్. కానీ ఆంటీకి తెలియకుండా పని అయిపోవాలి, అంతే కదా. నువ్వు సూపర్ అయ్యా. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను, మీరు పదండి. రండి. పద. చింకటెక్కరడా టెంకెరెక్కరడా. మందు బాబులం మందు బాబులం ఎందుకు ఏంటిది? సమీర గారు, సమీర గారు, సమీర గారు. మీరు అనుకున్నదే జరిగింది.
పద్మ ఏ పద్మ ఉమ్. రావయ్యా, ఉమ్. త్వరగా వెళ్ళొచ్చేద్దాం. ఇది తీసుకొని పార్క్ పద, వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళావు? అదా మూర్తి గారు మందు తెచ్చుకుందాం అంటే వెళ్ళాను. నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. బయటికి వెళ్తే మళ్ళీ రానేమో అని వెళ్ళొద్దాను, కానీ నేను వచ్చాను కదా. ఏమైంది సడన్ గా? తొట్టడు రండి రండి. అబ్బా అబ్బా, ఏంటయ్యా పద్మ, మొత్తం సెట్ చేశారు. సెట్ చేశారు కాదు, సెట్ చేశాడు. పద్మనే ఇదంతా సెట్ చేశాడు. ఓహో, ఏంటయ్యా ఇదంతా? మీకోసమేనండి. ఇదిగోండి, ఈ రోజు నుంచి మీకేం కావాలో నన్నే అడగాలి, సమీరని అసలు అడగకూడదు. ఓకేనా? ఈ రోజు నుంచి మీరు నేను ఒకటే పార్టీ, ఏమంటారు? హ్మ్? హ్మ్. సరేనయ్యా, నువ్వు ఎలా అంటే అలానే. కానీ సమీరాని కూడా మన పార్టీలో పెట్టుకుందామయ్యా. సమీర నా కూతురు లాంటిదయ్యా. తను చిన్నప్పటి నుంచి నన్ను తండ్రిలా చూసుకుంటుంది. థ్యాంక్స్ అమ్మా. ఊరుకోండి బాబాయ్, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మరి నేను సమీర కూతురు అయితే నువ్వు కొడుకులా అంటోడివి. ఎలాగో ఇద్దరు అక్క తమ్ముళ్ళే కదయ్యా. అవునవును, తాగండి. చూస్తావేందా, ఇంకో పెగ్గలుపు. ఇంకొంచెం కలుపయ్యా. కలుపుతాను కదండి. ఇంకా చాలమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? తినేసి వెళ్ళండి. ఆంటీ తిడతామ్మా. కావాలంటే ఆంటీతో నేను మాట్లాడతాను, కానీ మీరు మాత్రం తినేసే వెళ్ళాలి. అవును అంకుల్, తినేసి వెళ్ళండి. అవే అది ఇది ఏం లేదు. రండి రండి, లేకండి 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 రండి. స్టడీ స్టడీ పదండి. ఇంకా రావట్లేదేంటి ఈయన? ఇంకా రావట్లేదేంటి? మనం వెళ్దాం. ఏ బాబు, ఆ? నిన్నే. ఎవరైనా నువ్వు? 303 కొత్తగా వచ్చానండి. మరి ఇక్కడేం పని? ఆ, మూర్తి గారి కోసం. అంటే వాళ్ళ వైఫ్కి తెలియకుండా మూర్తి గారు నేను మందు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నెమ్మదిగా అండి, మళ్ళీ వాళ్ళ వైఫ్ తెలిసిపోద్ది. వాళ్ళ వైఫ్కి తెలియడం ఏంటయ్యా? వాళ్ళ వైఫ్ చనిపోయి 2 years అయిపోయింది కదా. ఏంటి? అవునాయ్ బాబు, నీకు తెలియదా? సరేలే,